ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్ సారథ్యంలో ఈ పులిగుండాల ప్రాంతాన్ని ఎకో టూరిజం గా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు టూరిస్ట్ ఏరియాలో ఎంతో మంది సండే హాలిడే రోజు కుటుంబంతో సరదాగా గడుపుకునేందుకు అనువైన ప్రాంతం పులిగుండాల. పచ్చని చెట్లు, ప్రకృతి అందాలతో పాటు పక్షుల కోలాహలంతో చల్లని గాలులతో ఆహ్లాదభరితమైన ప్రదేశం. ఖమ్మం జిల్లా డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ మరియు ఎఫ్డిఓ మంజుల ప్రకృతి ప్రియులు టూరిస్ట్ వారు స్టే చేయడానికి 2 ఫామ్ హౌస్లను నిర్మించడం జరుగుతుంది అని, అవి చాలా వినూత్నంగా అలాగే ఒకప్పుడు ఉన్నటువంటి ఇళ్లను తలపిస్తున్న రీతిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒకప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ టూరిస్టు జనాభా రావడం కనిపిస్తున్న పరిస్థితి మరియు నూతనంగా వచ్చే ప్రకృతి ప్రియులకు రోడ్డు మార్గాన్ని మట్టితో సరిచేసి వాహనాలు రావడానికి అనువుగా చేయడం జరిగింది. అలాగే రానున్న రోజులలో మరింత ఎంతో అభివృద్ధి చెందుతుండడం మనం చూస్తాం. ఈ ప్రాజెక్టు కంప్లీట్ గా పూర్తయితే ఇంకా మన రాష్ట్రంలోనే గొప్పదిగా టూరిస్ట్ ఏరియాలలో ఇదొక నెంబర్ 1 గా పేరుగాంచే విధంగా రూపుదిద్దుతున్న పులిగుండాలని అన్నారు. వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. నేను మీ సునీత. ఈరోజు మనం పెనుబల్లి మండలం పులిగుండాలలో ఉన్నాము. ఇక్కడ ఎకో టూరిస్ట్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ టూరిస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు స్టే చేయడానికి ఇక్కడ ఒక 2 రూమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనము చూస్తున్నాము, ఇక్కడ 2 రూమ్స్ అనేవి ఇంకా ఓపెనింగ్కి సిద్ధంగా తయారవుతున్నాయి. ఇంకా కొన్ని డేస్లో ఇవి కంప్లీట్గా వీటి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీరు ఒకసారి వాటిని కూడా మీరు చూడొచ్చు.